ఇండియాపై ట్రంప్ 25% టారిఫ్ వేశాడు. రష్యా దగ్గర ఆయిల్ కొంటే ఇంకా పెంచుతా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ ఇండియా మాత్రం నీకు చేతనంది చేసుకో, నేను కొనేదే అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇది విని ట్రంప్కి చిర్రెత్తుకొచ్చి ఇండియాకి ఇప్పుడు జస్ట్ 24 గంటల డెడ్లైన్ పెట్టాడు. వెంటనే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే దారుణమైన టారిఫ్స్ వేస్తానని మళ్ళీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 24 గంటలు గడిచిన వెంటనే ఇండియాపై ఇంకో 25% టారిఫ్స్ వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశాడు. అంటే ఇంతకుముందు వేసిన 25% టారిఫ్స్కి తోడు ఇంకో 25% టారిఫ్స్ అన్నమాట. మొత్తం కలిపి ఇప్పుడు 50% టారిఫ్స్ ఇండియాపై వేసినట్లయింది. దీని నుంచి తప్పించుకోవడానికి ఇండియా ఏం చేయబోతోంది? ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ వల్ల యూఎస్ ఎకానమీపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? అసలు యూఎస్ దగ్గర ఇండియాకి ఆల్టర్నేటివ్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియాపై యూఎస్ 25% టారిఫ్ ఎందుకు వేసిందో చూద్దాం. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం ఇండియా ప్రపంచంలోనే హైయెస్ట్ టారిఫ్స్ విధిస్తోంది అండ్ ట్రేడ్ విషయంలో చాలా కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెంచుతోంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద 39% అండ్ యాపిల్స్, మొక్కజొన్న వంటి వాటిపై 50% వరకు టారిఫ్స్ వసూలు చేస్తోంది. అలాగే 2024లో ఇండియా అండ్ అమెరికా మధ్య వస్తువుల వాణిజ్య లోటు $45.7 బిలియన్ ఉంది. ఇది 2023 నుండి 5.4% పెరిగింది. ఇలా పెరుగుతున్న డెఫిసిట్ వల్ల అమెరికాకి నష్టం జరుగుతుందనేది ట్రంప్ మాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఉక్రెయిన్పై రష్యా అన్యాయంగా యుద్ధం చేస్తుంటే ఈ టైంలో ఇండియా రష్యా నుంచి భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొంటూ యుద్ధానికి సపోర్ట్ చేయడమే కాకుండా ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. అంతేకాకుండా ఆ కొన్న ఆయిల్లో ఎక్కువ భాగాన్ని ఓపెన్ మార్కెట్లో హై ప్రాఫిట్కి అమ్ముకొని ఇండియా భారీ లాభాలు పొందుతోంది. రష్యా ఉక్రెయిన్ వార్కి ముందు రష్యా నుండి ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ పర్సంటేజ్ 1% కంటే తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది దాదాపు 40%కి పెరిగింది. ఇవన్నీ ట్రంప్కి కోపం తెప్పించాయి. వీటికి తోడు ట్రేడ్ డీల్కి ఆగస్టు 1 డెడ్లైన్ అని చెప్పినా ఇండియా మాత్రం అమెరికా డిమాండ్స్కి తలొంచకపోవడం ట్రంప్కి ఎక్కడో కట్టిపెట్టినట్లయింది. అందుకే ఆ కసి మొత్తం తీర్చుకోవడానికి ఇండియాపై 25% టారిఫ్స్ వేశాడు. తన టారిఫ్ని సమర్థించుకుంటూ ఇండియా గుడ్ ట్రేడింగ్ పార్ట్నర్ కాదని, ఇండియా ఎకానమీని డెడ్ ఎకానమీ అని నోటికొచ్చినట్లు వాగాడు. ట్రంప్కి తోడు యూఎస్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ స్కాట్ బెసెంట్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, ట్రంప్ సీనియర్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ ఇలాంటి వాళ్ళంతా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడారు. మరి టారిఫ్స్ వల్ల ఇండియాపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ దీనికి ఇండియా ఎలాంటి రిప్లై ఇచ్చింది? ఈ టారిఫ్స్ వల్ల ఇండియాపై ఉండే ఇంపాక్ట్ ఏంటో కొంచెం సేపట్లో చెప్తాను. బట్ ముందు ఇండియా ట్రంప్ బ్యాచ్కి ఇచ్చిన రిప్లై చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా విదేశాంగ శాఖ ట్రంప్ గూబ గుయ్యమనేలా రిప్లై ఇచ్చింది. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటున్నందుకు యూఎస్, యూరప్ తెగ గోల చేస్తున్నాయి. బట్ యూఎస్, యూరప్ మాత్రం రష్యాతో ఇప్పటికీ $1 బిలియన్ ట్రేడ్ చేస్తూనే ఉన్నాయి. ఇదెక్కడే డబుల్ స్టాండర్డ్స్? గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్టేబుల్గా ఉండడానికి రష్యా ఇండియా ఆయిల్ ట్రేడ్ బెనిఫిషియర్గా ఉంటుందని ఒకప్పుడు యూఎస్ స్వయంగా చెప్పింది. కానీ ఇప్పుడు అనవసరంగా రచ్చ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోనే ఇండియా ఒక పెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్గా ఉంది. అలాగే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ కన్జ్యూమింగ్ కంట్రీ కూడా. అలాంటప్పుడు ఒకవేళ యూఎస్, EU చెబుతున్నట్లు ఇండియా రష్యా నుంచి ఉన్నట్లుండి ఆయిల్ కొనడం ఆపేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ భారీగా పెరుగుతాయి. మా ఇండియాలో కూడా దీని ఇంపాక్ట్ దారుణంగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఫైనల్గా వరల్డ్ వైడ్గా ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. ఇవి జరగకుండా ఉండాలంటే ఇండియా ఖచ్చితంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉండాల్సిందే. ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీస్లో ఒకటైన ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్ విషయంలో ఎప్పటికీ వెనక్కి తగ్గదు. మా ఎకానమీకి ఏది మంచిదో అది చేస్తూనే ఉంటాం. దీన్ని యూఎస్, EUలు తప్పుపట్టడం కరెక్ట్ కాదు. ఇక అమెరికా, ఇండియా రిలేషన్స్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఇన్నాళ్ళు నిలబడ్డాయి. ఇకపై కూడా అలానే పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం అని మన ఫారెన్ మినిస్ట్రీ ట్రంప్ ముఖం మీద కొట్టినట్లు రిప్లై ఇచ్చింది. ఎప్పుడైతే ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ ఇలాంటి రిప్లై ఇచ్చిందో వెంటనే ట్రంప్ మళ్ళీ ఇండియాకి 24 గంటల అల్టిమేటం జారీ చేశాడు. అండ్ 24 గంటలు గడిచిన వెంటనే ఇండియాపై ఇంకో 25% టారిఫ్స్ వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశాడు. అంటే ఇంతకుముందు వేసిన 25% టారిఫ్స్కి తోడు ఇంకో 25% టారిఫ్స్ అన్నమాట. మొత్తం కలిపి ఇప్పుడు 50% టారిఫ్స్ ఇండియాపై వేసినట్లయింది. 25% టారిఫ్స్ వేసినా కూడా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుండడం ట్రంప్కి ఇంకా కోపం తెప్పించింది. అందుకే 24 గంటల్లో రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే ఈ 25% టారిఫ్స్ని ఇంకా భారీగా పెంచుతానని ఇండియాకి వార్నింగ్ ఇచ్చాడు. అన్నట్లే ఇండియాకి భారీ షాక్ ఇస్తూ
ఇంకో 25% టారిఫ్ పెంచేశాడు. మరి ఆ టారిఫ్స్ ఎఫెక్ట్ ఇండియాపై ఎలా ఉంటుంది అండ్ దాని నుంచి తప్పించుకోవడానికి ఇండియా ఎలాంటి ప్లాన్ చేస్తోంది అనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ అసలు ట్రంప్ టారిఫ్స్ ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. ఇండియా నుంచి అమెరికాకి $90 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. అందులో ఫార్మా, డైమండ్స్ అండ్ జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్, మెషినరీ అండ్ ఆటో పార్ట్స్, కెమికల్స్, ఫుడ్ అండ్ స్పైసెస్ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా అమెరికాకి చాలా ఎసెన్షియల్ అన్నమాట. 2024లో ఇండియా నుంచి యూఎస్కి $13 బిలియన్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇది యూఎస్ మొత్తం మెడిసిన్ ఇంపోర్ట్స్లో 6%. అయితే 2024లో యూఎస్ మొత్తంగా $234 బిలియన్ మెడిసిన్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఈ నెంబర్ చూస్తే మన ఇండియాని యూఎస్ ఈజీగా రీప్లేస్ చేసేలా కనిపిస్తుంది. బట్ అదంత ఈజీ కాదు. ఎందుకంటే భారత్ యూఎస్కి జనరిక్ డ్రగ్స్, వ్యాక్సిన్స్, బయోసిమిలర్స్, కాంప్లెక్స్ జనరిక్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏపీఎస్ వంటి ఇంపార్టెంట్ డ్రగ్స్ని ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా యూఎస్లో ఉపయోగించే జనరిక్ డ్రగ్స్లో దాదాపు 47% ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది యూఎస్. వీటిలో ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ లాంటి రోగాలకు వాడే యాంటీబయాటిక్స్తో పాటు హైపర్ టెన్షన్, మెంటల్ హెల్త్, లిపిడ్ రెగ్యులేటర్స్, నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ అండ్ యాంటీ అల్సరెంట్స్ లాంటి లాంగ్ టర్మ్ రోగాలకు వాడే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2022లోనే యూఎస్లో హైపర్ టెన్షన్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్స్లో 60% భారతీయ కంపెనీలు సరఫరా చేసిన మెడిసిన్సే ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, యూఎస్లో దాదాపుగా అక్కడ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే ప్రతి 10 ప్రిస్క్రిప్షన్స్లో 4 ఇండియన్ కంపెనీల మెడిసిన్సే ఉంటాయి. అంటే ఒకవేళ ఇండియన్ మెడిసిన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నా లేదంటే వాటి రేట్లు పెరిగినా ఆ నష్టం ఇండియాపై కంటే యూఎస్ మీదే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ఇండియాతో మెడిసిన్ ట్రేడ్ ఆపేయాలని యూఎస్ డిసైడ్ అయితే ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడానికే యూఎస్కి 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. మరి అది వరల్డ్ ఫార్మసీ హబ్ అయిన ఇండియా పవర్ అంటే. ఇక ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే యాపిల్ కొత్తగా ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. దీని తర్వాత యాపిల్ దాదాపు మేడ్ ఇన్ ఇండియా ఫోన్గా మారిపోయింది. ఇప్పుడు యూఎస్కి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి 5 యాపిల్ ఫోన్స్లో 3 ఇండియా నుంచే వెళ్తున్నాయి. అంటే యూఎస్ మొబైల్ మార్కెట్ దాదాపు ఇండియా చేతిలో ఉందన్నమాట. ఒకవేళ ట్రంప్ ఇండియాపై 500% ట్యాక్స్ వేసినా అమెరికా అంత అమౌంట్ పే చేసి ఐఫోన్ కొనుక్కోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు అమెరికన్ పీపుల్కి. ఇది అల్టిమేట్గా ట్రంప్ అయినే అమెరికన్ పీపుల్కి కోపం వచ్చేలా చేస్తుంది. ఇక మెషినరీ, కెమికల్స్, ఆటో పార్ట్స్ విషయంలో ఇండియా కంటే చీప్గా మెక్సికో, వియత్నాం లాంటి దేశాలు యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగిన యూఎస్ అవసరాలకి తగ్గట్టు ఇండియా మాదిరిగా లార్జ్ స్కేల్లో ఎక్స్పోర్ట్ చేయలేవు. ఇక చైనా లార్జ్ స్కేల్లో ఎక్స్పోర్ట్ చేయగలిగిన దాని కాస్ట్ మనకంటే ఎక్కువ. ఫుడ్ అండ్ స్పైసెస్లో ఇండియాని కొట్టే ఎక్స్పోర్టర్ ఇంకే దేశం లేదు. అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే బాస్మతి రైస్లో 80% మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా రీప్లేస్ చేయలేదు. అమెరికాకి కావాల్సిన స్ట్రిమ్స్ అంటే రొయ్యల మార్కెట్లో కూడా 40% ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. క్వాలిటీ ఉండడంతో యూఎస్లో వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. పసుపు, మసాలాల ఎక్స్పోర్ట్లో కూడా మనమే టాప్. నెక్స్ట్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ. ఇవి దాదాపుగా రిచ్ పీపుల్ మాత్రమే కొనే వస్తువులు కాబట్టి వీటిపై టారిఫ్స్ వేసినా, ట్యాక్సులు పెంచినా, రేట్లు పెరిగినా వీటిని కొనే స్థాయి మాత్రం తగ్గదు. అంటే వీటి డిమాండ్ ఏమాత్రం తగ్గదన్నమాట. ఎందుకంటే వీటిని కొనే వాళ్ళంతా కూడా వీటి క్వాలిటీని చూస్తారు కానీ వీటి రేట్ని చూడరు. అందుకే వీటికి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే జ్యువెలరీ అండ్ డైమండ్స్కి అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి కారణం భారత్ నుంచి వెళ్ళే జ్యువెలరీ అండ్ డైమండ్స్కి క్వాలిటీ బీభత్సంగా ఉండడమే. మనకి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే అమెరికాలో అమ్ముడయ్యే కట్ డైమండ్స్లో దాదాపుగా 50% మన సూరత్ నుంచే వెళతాయి. మన సూరత్ నుంచి వెళ్ళే కట్ డైమండ్స్ ఫినిషింగ్ అండ్ వాటి క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అమెరికన్స్ అందరూ కూడా ఈ డైమండ్స్కి తెగ ఎగబడి కొంటుంటారు. అలాగే మన గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ప్లాటినం ఆర్నమెంట్స్ కూడా అమెరికాలో విపరీతమైన మార్కెట్ ఉంది. వీటన్నింటిని రీప్లేస్ చేసే మార్కెట్ ప్రపంచంలో ఇంకేదీ లేదు. దీనివల్ల అక్కడ జ్యువెలరీ అండ్ డైమండ్స్ మార్కెట్లో కూడా ఒకవేళ టారిఫ్స్ అండ్ ట్యాక్సులు పెంచితే అవి కొనేవాళ్ళు అమెరికా ప్రభుత్వంపై గొడవ పడతారే కానీ భారత వస్తువుని కొనడం మాత్రం ఆపరు. సో ఇది కూడా ఇండియాకే ప్లస్ అవుతుంది కానీ అమెరికాని నష్టపరుస్తుంది. అంటే మనపై టారిఫ్స్ వేయడం వల్ల ఇండియా కంటే నష్టం యూఎస్కే అని అర్థమవుతుంది. అయితే ఇండియాపై అసలు ఇంపాక్ట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుంది. అలాగే అల్యూమినియం, కాపర్, స్టీల్ లాంటి మెటల్ ఎక్స్పోర్ట్స్పై కూడా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది. వీటన్నింటినీ కౌంట్ చేసిన తర్వాత మన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే యూఎస్ వేసిన 25% టారిఫ్ ఏదైతే స్టార్టింగ్లో వేసిందో ఆ 25% టారిఫ్తోనే ఇండియా జీడిపి గ్రోత్ 20 to 25 బేసిస్ పాయింట్లు పడిపోవచ్చు అన్నారు. జీటీఆర్ఏ ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం ఈ టారిఫ్స్ వల్ల ఇప్పటి వరకు ఇండియా నుంచి యూఎస్కి చేస్తున్న $86.5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ దాదాపు 30% పడిపోయి
$60.6 బిలియన్ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు ట్రంప్ ఏకంగా ఇంకో 25% టారిఫ్ పెంచి ఏకంగా 50% చేశాడు. సో ఈ మొత్తం 50% టారిఫ్ వల్ల ఇండియాపై ఇంపాక్ట్ ఇంకా దారుణంగా ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇది ఖచ్చితంగా మన ఎకానమీపై కూడా భారీ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. అయితే ఓన్లీ ఇండియా మీదే కాదు, ఈ టారిఫ్స్ అమెరికాపై కూడా హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తాయని అమెరికన్ సంస్థలే చెబుతున్నాయి. ట్రంప్ ఇండియాపై వేసిన ఈ 50% టారిఫ్ వల్ల ఒక్కో అమెరికన్ ఫ్యామిలీపై యావరేజ్న $4,800 అంటే దాదాపు 4 లక్షల రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. ఈ టారిఫ్స్ వల్ల అమెరికాలో ఇనీషియల్గా 4.5% వరకు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది లాంగ్ రన్లో 2% దాటే ఛాన్స్ ఉంది. అమెరికాలోని అనేక ఇండస్ట్రీస్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్పై ఆధారపడి ఉండడం వల్ల ఆ ఇండస్ట్రీస్ అన్నింటి ఇంపోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ఒకవేళ ఆ ఇండస్ట్రీస్ అన్ని ఈ ఖర్చుల్ని కన్జ్యూమర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే సామాన్య యూఎస్ ప్రజలంతా ఎఫెక్ట్ అవుతారు. ఫలితంగా యూఎస్ జీడిపినే స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అమెరికా టారిఫ్స్ వల్ల గ్లోబల్ డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ తగ్గించడానికి లోకల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మన పీఎం నరేంద్ర మోదీ స్వయంగా ఇండియన్స్ అందరినీ కోరారు. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయడానికి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అండ్ రా మెటీరియల్స్పై టారిఫ్స్ రెడ్యూస్ చేయడానికి చూస్తుంది గవర్నమెంట్. అలాగే గవర్నమెంట్ కూడా స్పెషల్ స్ట్రాటజీస్పై వర్క్ చేస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేయడానికి కీలక మెజర్స్ తీసుకుంటుంది. ఇప్పటికే యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకున్న భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో పాటు సౌత్ ఏషియన్ కంట్రీస్తో స్పెషల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్ సేల్స్పై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ నుంచి ఎక్స్పోర్టర్ని కాపాడడానికి అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి 20,000 కోట్ల విలువైన న్యూ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని సెప్టెంబర్ కల్లా ఇంట్రొడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో ట్రేడ్ ఫైనాన్స్, నాన్ ట్రేడ్ ఫైనాన్స్, బ్రాండ్ ఇండియా రికగ్నిషన్ని పటిష్టం చేయడంతో పాటు వేర్ హౌసింగ్తో కూడిన ఈ కామర్స్ ఫెసిలిటీస్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్ మెజర్స్ వంటి 5 కీ ఏరియాస్పై ఫోకస్ చేయబోతుంది గవర్నమెంట్. అలాగే ఈ కామర్స్ అండ్ రిటైల్ లాంటి సెక్టార్స్లో ఎఫ్డిఐస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని లిబరలైజ్ చేయడం ద్వారా సప్లై చైన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇవే కాకుండా ఇప్పటికీ యూఎస్తో ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ఇండియా ట్రై చేస్తూనే ఉంది. ఇప్పటికే అగ్రికల్చర్, డైరీ మార్కెట్లో కొంతమేర యూఎస్ ప్రోడక్ట్స్కి ఎంట్రీ ఇవ్వడానికి మన గవర్నమెంట్ ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యూఎస్ మాత్రం మొత్తం ఎంట్రీ కావాలని పట్టుబట్టుకొని కూర్చుందట. దీనిపై ఇంకా 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే యూఎస్ టారిఫ్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతున్న ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఇది ఫైనల్గా ఎటు దారి తీస్తుందో చూడాలి. అండ్ అలాగే యూఎస్ ఇండియాపై వేసిన ఈ 50% టారిఫ్కి ఇండియా నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా ఇండియా యూఎస్ మధ్య ఇప్పుడు ఖచ్చితంగా ట్రేడ్ వార్ అయితే మొదలైపోయిందని చెప్పొచ్చు. మరి ఈ వార్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూడాలి. ఇక మీరేమంటారు? ట్రంప్ టారిఫ్స్కి ఇండియా భయపడాలంటారా, లేదంటే ట్రంప్ బెదిరింపులకి భయపడకుండా రష్యన్ ఆయిల్ కొంటూనే మన ఎకానమీని డైవర్సిఫై చేయడమే బెటర్ అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.